దీని పేరేం తెలుసా మీకు? నేచర్ మనకి ఇచ్చే గిఫ్ట్స్ ఇవన్నీ అన్నమాట. అన్ఎక్స్పెక్టెడ్ అసలు ఈ పైకి వచ్చిన తర్వాత. మీకు తాటిపూడి రిజర్వాయర్ చూపిస్తాను చూడండి మిత్రమా. ఫ్రెండ్స్, ఈ బ్రిడ్జిని మీరు అనుకుంటున్నారు, సంతకాల బ్రిడ్జి అంటారు దీన్ని. మనం విజయనగరం నుంచి బయలుదేరుతున్నాం. మనం ఇప్పుడు తాటిపూడి మీదుగా మనం కాశీపట్నం వెళ్తున్నాం. కాశీపట్నం నుంచి వైకుంఠగిరి వెళ్తున్నాం. హలో ఫ్రెండ్స్, నేను ఈరోజు ఇంకో ప్లేస్కి వెళ్ళబోతున్నాను. మన లైఫ్ జర్నీలో కుమార్ లైఫ్ జర్నీ ఛానల్ అని ఎవరైనా కొత్త వాళ్ళు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన కుమార్ లైఫ్ జర్నీ ఛానల్ని. ఈరోజు నేను చూపిస్తున్న ప్లేస్ ఒక అద్భుతమైన ప్లేస్. ఒక టెంపుల్కి వెళ్తున్నాను. ఆ టెంపుల్ ఒక హిల్ స్టేషన్ మీద ఉందన్నమాట. ఎక్సలెంట్గా ఉంటుంది. క్లౌడ్స్, మూమెంట్స్, లైవ్ జర్నీ బాగుంటుంది. మనం వెళ్తున్న జర్నీ ఎక్సలెంట్గా ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. విజయనగరం నుంచి నేను బయలుదేరుతున్నాను. మధ్యలో ఆగి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ ప్లేస్ మీ అందరికీ తెలిసి చూపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుందా మీకు? తెలిస్తే కామెంట్లో తెలియజేయండి. చాలా బాగుంటుంది. ఇది కూడా చూడకపోతే ఈ ప్లేస్ కూడా చూడండి. ఒకరోజు దీన్ని కూడా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను మీకు నేను. ఈ ప్లేస్కి వచ్చి అడ్వెంచర్ యాక్టివిటీస్ అన్నీ బాగుంటాయి. ఇది తాటిపూడి రిజర్వాయర్. అంటే ఇంతకుముందు తాటిపూడి రిజర్వాయర్ పేరుంది ఇది, కానీ ఇప్పుడు పేరు మార్చారు. గురుపాటి బుచ్చప్పారావు గారు తాటిపూడి రిజర్వాయర్ పేరు పెట్టారన్నమాట. చూడండి వెనకాల ఎక్సలెంట్గా ఉంది చూసారా. ఈరోజు మనకి ఎండలు అంత ఏం లేదు. ఎందుకు అనుకుంటున్నారు? ఎస్టర్డే వర్షం పడడం వల్ల సూపర్గా ఉంది క్లైమేట్. అందుకే ఈరోజు వెళ్దామని ఫిక్స్ అయ్యాను. వెనకాల చూసారా ఎంత బాగుంది అసలు. కింద చూపిస్తాను చూద్దురు. సూపర్గా ఉంది అసలు. చూడండి సూపర్గా ఉంది. అలల్లాగా కింద నాచు. బాబా ఏముందండి, ఎక్సలెంట్. డ్యామ్ వెనకాల మనకి అడ్వెంచర్ అటుపక్క ఆ కొండ మీదకి వెళ్తే అక్కడ ఉంటుంది అన్నమాట మనకి అడ్వెంచర్ యాక్టివిటీస్ అన్నిటికీ. ఇది సపరేట్గా మనం ఎక్స్ప్లోర్ చేసి దీని గురించి నా ఎక్స్పీరియన్స్ తెలియజేస్తాను. ఇప్పుడు మనం బయలుదేరదాం, లేట్ అవుతుంది. ఆ ప్లేస్కి వెళ్దాం, ఓకేనా? కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. ఈ వ్యూ ఎప్పుడు ఇష్టమన్నా నాకు, ఓకేనా? అది బాగుంటుందిరా. ఈ కొండ అంటే ఈ వ్యూ అన్నీ మొత్తం కనిపిస్తాయి ఇక్కడ నుంచి. అంటే లాంగ్లో ల్యాండ్స్కేప్లో కొండలన్నీ బాగా కనిపిస్తాయి ఇక్కడ. అంటే ఇది రూటు కరెక్ట్గా మనం ఎక్కే రూట్ అన్నట్టు. ఖచ్చితంగా దండం పెట్టుకోవాలి అక్కడ. చాలా మిస్ అవుతాం కానీ ఇక్కడ అంటే సెంటిమెంట్ అంతే. పైకి వెళ్తున్నప్పుడు ఘాట్ రోడ్ల మీద కొత్తమ్మ తల్లి ఇంటి కింద మనకి శివాలయం ఉంటుంది అన్నమాట. దగ్గర ఒక 500 ఏళ్ళ చరిత్ర ఉంది ఈ గుడికి. మీకు లోపల చూపిస్తే పైన కనిపిస్తుంది గోపురము, బయట చెట్టు ఉంటుంది, అది చూపిస్తాను మీకు. ఇదిగోండి చెట్టు చూసారా, పురాతనమైంది. చాలామంది వచ్చి దర్శనం చేసుకుంటారు. ఇదంతా చెట్టే. బయట చూపిస్తాను. చూడండి పురాతన విగ్రహం చూపిస్తాను. వినాయకుడు చూడండి. ఓడలు చూడండి చూపిస్తాను. బిల్డింగ్ చూసారా మొత్తం చూస్తుందా? ఆ ఓడల మధ్యన గోడ. చెట్టు చూడండి ఎంత పురాతనమైన చెట్టు. ప్రకృతి చాలా అందమైంది. ఏమంటారా చెప్పండి కామెంట్లో. ప్రకృతి చాలా విచిత్రమైంది. అలాగ ఉంచారు అంతే. అలాగా బయలుదేరదాం. మీకు కొన్ని ఓల్డ్ విగ్రహాలు చూపిస్తాను. ఇక్కడ నీళ్ళు ఉన్నాయి అక్కడ. వస్తాను. నంది చూడండి, నంది. ఓల్డ్ గుడి ఎంట్రన్స్. సాయిబాబాది. ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు విజిట్ చేసుకున్నాం కదా మనం.
ఇది కాశీపట్నంలోని శివాలయం అంటారు ఇది. నెక్స్ట్ మనం వెళ్తుంది ప్లేస్ మీకు చెప్పాను కదా నేను, చాలా హైక్లో ఉంటుంది టెంపుల్, వైకుంఠగిరి టెంపుల్. అది ఇంచుమించు 3000 feet హైట్లో ఉంటుంది మనకి భూమట్టం నుంచి. అది విజిట్ చేద్దాం. మనం ఈ గుడి పక్కనే మీకు రివర్ కనిపిస్తుంది, గోస్తా నది. ఇవ్వండి చూడండి, వాళ్ళకి వ్యూ కనిపిస్తుందా? ఎవరైనా పిక్నిక్కి ఇలాగ వచ్చితే చాలా బాగుంటుంది ఎంజాయ్ చేయడానికి. గుడి దగ్గరే జస్ట్ ఒక 100 meters దూరంలో ఉందన్నమాట. మనం లోతు కూడా ఉండదు, చక్కగా రిలాక్స్ అవ్వచ్చు. ఈ సమ్మర్లో ఎవరైనా స్విమ్మింగ్ పూల్ ఇలాగ ఇష్టపడతారు కదా చల్లగా స్విమ్మింగ్ చేయడానికి, బాగుందన్నమాట. రిస్క్ లేదు, ఏట్ లేదు, లోతు కూడా లేదన్నమాట. లోన్ దిగాను, చాలా బాగుంది. మీరు కూడా వచ్చి ఎంజాయ్ చేయండి. ఇప్పుడు మనం కొండ మీదకి బయలుదేరదాం, జర్నీని ఎంజాయ్ చేద్దాం. ఈ జర్నీ బాగుంటుంది, మధ్యలో మనం చేసే జర్నీ ఎక్సలెంట్గా ఉంటుంది. మధ్యలో ఒక వాటర్ ఫాల్స్ కూడా చూపిస్తాను మీకు. పుట్టినరోజుతో స్వామివారి దర్శనం చేసుకున్నాను శివుణ్ణి. ఆహా, బాగుంటుంది తెలుసా ఈ ప్లేస్లు. అంటే నీకు ఎలాగంటే మనకి కార్తీక మాసంలో వస్తే ఫుల్ రష్గా ఉంటాయి కిరణ్, నువ్వు ఎంజాయ్ చేయలేవు. ఫ్రెండ్స్, డ్రోన్ షాట్ చూసారా? గోస్తా నది రివర్ అంతా చూపించాను. అది తాటిపూడికి వెళ్తుంది. మనం ఈ కాశీపట్నం విలేజ్ నుంచే మనం రైట్ సైడ్ తీసుకోవాలి వైకుంఠగిరి టెంపుల్కి వెళ్ళాలంటే. ఇక్కడ నుంచి 18 kilometers ఉంటుంది అనమాట. మనం వెళ్తున్న ట్రావెలింగ్ చేస్తున్న ప్లేస్ని ఎంజాయ్ చేద్దాం, మధ్య మధ్యలో ఆగి వీడియోని చూడండి. లొకేషన్ అది రిపేర్ ఇదేరా తాటిపూడికి వెళ్తుంది వస్తాను. చాలామంది కొంతమంది తెలియని వాళ్ళు మిస్ అయిపోతారు అది. ఫ్రెండ్స్, మీకు మా జర్నీలో ఈ మనం చేస్తున్న జర్నీలో కొన్ని అద్భుతమైన ప్లేసులు మీకు చూపిస్తున్నాను నేను. ఇగోండి ఈ చెట్టు చూడండి, మీకు చాలామంది చూసుంటారు. ఈ చెట్టు తెలుసు, ఈ చెట్టు మీ అందరికీ తెలుసు, పనస చెట్టు. ఎన్ని కాయలు ఉన్నాయంటే మీకు దగ్గర క్లోజప్లో చూపిస్తాను. దగ్గర చెట్టుకి ఒక 50 కాయలు ఉన్నాయన్నమాట. తెంపుకోవచ్చు కానీ హైట్లో ఉన్నాయి బాగా. అవి కూడా ఇంకా కాయలు, పండు కూడా అవ్వలేదు. దగ్గర నుంచి వస్తుంది, చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది, అందుకే మీకు చూపిస్తున్నా. కనిపిస్తున్నాయా కాయలు? దగ్గర 50 కాయలు ఉన్నాయండి ఈ చెట్టుకి. ఓ, తెంపుకోవచ్చు కానీ అన్ని చిన్న కాయలు ఉన్నాయి. పెద్దవైతే తెంపుదాను, పెద్దవైతే పైన ఉన్నాయి. మీకు కనిపిస్తుంది కూర్చోడు పైన ఎన్ని ఉన్నాయి చూసారా? సూపర్గా ఉన్నాయండి. ఫ్రెండ్స్, మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ జర్నీ చేస్తాం కదా, జర్నీ చేస్తున్నప్పుడు మధ్యలో ఆ ఎంజాయ్మెంట్ సూపర్గా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే మంచి మూమెంట్స్, మంచి సీనరీస్, నేచర్ మనకి ఇచ్చే గిఫ్ట్స్ ఇవన్నీ అన్నమాట. చూడండి ఎంత బాగుంది అసలు. పనస చెట్టు క్లోజప్లో చూపించాను కదా. అలాగే మధ్యలో వెళ్ళినప్పుడు ఒక చెట్టు చూపిస్తాను మీకు. ఈ దారిలోనే ఆ చెట్టుకి ఎన్ని పువ్వులు ఉన్నాయంటే అన్ని పువ్వులు ఉన్నాయన్నమాట. డిఫరెంట్గా ఉందన్నమాట. ఇప్పుడు మీకు ఇంకో చెట్టు చూపిస్తాను. ఇక్కడ కూడా పనస చెట్టు ఉంది. ఇది కూడా పనస చెట్టే. అడవిలో ఇవే ఉంటాయి కదా మరి. కింద దారిలో ఇది లొకేషన్ అనమాట. ఇక్కడ ఫొటోస్ తీసుకుంటూ సూపర్గా ఉంటుంది అసలు. అంటే ఎందుకంటున్నానంటే ఫొటోస్ మనకి స్వీట్ మెమరీస్ కదా, ఏరంటారు? నిజమేనా కాదా? ఈ జర్నీలో ఒకటి మీకు నేను చెప్తున్నాను ప్రికాషన్. కండిషన్ ఉన్న బైక్, కండిషన్ ఉన్న కార్ అండి. ఎక్స్పర్ట్ అంటే బాగా డ్రైవ్ చేసే కార్ డ్రైవర్ అండి. ఎందుకంటే జర్నీ అంతా చాలా మెలుకులు ఉంటే, చాలా హిల్ స్టేషన్ కదా, ఘాట్ రోడ్ కదా, చాలా దారుణంగా ఉంటుంది అన్నమాట. ఏమైనా ఎక్స్పీరియన్స్ లేని డ్రైవర్ వస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం రూట్ తెలిసిన వాళ్ళు వస్తే బెస్ట్. అంటే ఘాట్ రోడ్ మీద బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు. ఇప్పుడు స్వామివారిని దర్శనం చేసుకుందాం. పైకి వెళ్ళి చూపిస్తాను ఇవి ఎలా ఉంటుందో డ్రోన్ షాట్స్ అని. మనం చేస్తున్న జర్నీలో ఇంకొక మనకి చెట్టు కనిపించింది. చింత చెట్టు తెలుసు కదా మీ అందరికీ, అది కూడా చూపించాలనిపించింది. చూడండి చింత చెట్టు.
చూసారా, మీకు వీడియోలో కనిపిస్తుందా? మనం చింతచారు చేసు వాటిలోకి ప్రకృతి మనకి ఎన్ని ఇస్తుందో మనం ఏంటి ఇస్తున్నాం ప్రకృతికి? ఇలాంటి చెట్లు నరికేస్తున్నాం, మనం ప్రకృతిని పాడు చేస్తున్నాం. చింతాకు చూసారా, చింతాకు స్మెల్ అద్భుతంగా వస్తుంది. అబ్బా సూపర్గా ఉందండి. పోయిందండి మీకు చింతపండు ఇలా నీటిలోని చింతపండు వస్తుంది మనకి. ఇది పోయింది, బాగా ఎండిపోయింది. ఇది చూసారా, పోయింది. ఇది పనికిరా. బోలు ఉన్నాయి చెట్టుకి, కనిపించట్లే కానీ మీకు కనిపిస్తున్నాయా? మనకి చింతపండు ఎలాంటి చెట్ల నుంచే వస్తుంది, చింత చెట్టు నుంచే కదా. ఆగి లొకేషన్స్ ఎలాగా మీకు మంచి మంచి చెట్లు అని చూపించాను. ఇదిగోండి, ఇటుపక్క మనం రైట్ సైడ్ తీసుకుంటే మన కాశీపట్నం వాటర్ ఫాల్స్కి వెళ్ళొచ్చు. రిటర్న్లో వెళ్దాము, కానీ వర్షం పడడం వల్ల రూట్ బాగుందో లేదో తెలియదు. రిటర్న్లో చూద్దాం. ఇదిగోండి, ఈ మెలుకువే చాలా డేంజరు. కొద్దిగా కార్ల మీద వచ్చిన మాత్రం చాలా రిస్క్, చూసుకోండి. ఇలాంటి ఒక 3-4 ఐపీఎల్లు ఉంటాయి అన్నమాట, టర్నింగ్లు. చాలా డేంజర్ అన్నమాట. అవి చూసుకోండి, చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. ఇక్కడ టవర్స్ మనకు సోలార్తో నడుపుతున్నారు, చూసారా? సిగ్నల్స్ చాలా తక్కువ ఉన్నాయి. జియో అయితే అసలు రావట్లేదు. ఎయిర్టెల్ అక్కడక్కడ వస్తుంది, బిఎస్ఎన్ఎల్ పర్లేదు. ఇటుకల పండగ చూపిస్తాను చూడండి, ఎంత బాగుందో. ప్రకృతి అద్భుతం అండి, మనకి ఇంత అందాన్ని ఇస్తుంది. చూసారా, ఆ చెట్టుకి ఇంకో చెట్టు చూపిస్తాను మీకు, అద్భుతం అసలు. ఆ కలర్ఫుల్ నేచర్ అయితే నాకైతే చాలా ఇష్టం. నేచర్ అయితే మీకు ఇంకొకటి అద్భుతం చూపిస్తాను చూడండి. రాయి మీద చెట్టు అలాగా పెరిగిందో అక్కడ కనిపిస్తుందా? మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఇది నచ్చింది అనుకుంటున్నాను. ఇతనేనండి ఇక్కడ స్థాపించింది గుడి, కరి నరసింహారెడ్డి గారు, సముద్ర రెడ్డి. మనం కొండ మీదకి వచ్చాము, దేవుడి దర్శనం చేసుకున్నాం. ఫస్ట్ వెనకాల చూసారా, ఇంకా ఓపెన్ అవ్వలేదు. ఇది బైక్ పార్క్ చేసుకున్నాం, లోపలికి వెళ్దాం. ఇక్కడ ఈరోజు శనివారం కాబట్టి అన్నదానం కూడా ఉంటుంది. శని ఆదివారాలు అన్నదానం కూడా కండక్ట్ చేస్తా. అమ్మవారి తల్లి, పద్మావతి తల్లి అమ్మవారు దర్శనం చేసుకున్నాం మనం. గుడి చుట్టూ తిరుగుదాం, చూద్దాం. ఫ్రెండ్స్, మనం ఇక్కడ అన్నదానం ఇవ్వాలంటే ఇవ్వచ్చు. ఇప్పుడు నేను 200 ఇచ్చాను. ఇక్కడ మన ఇష్టం, మనకు తగినంత అంత కొంత మీకు తగినంతగా ఇక్కడ డొనేట్ చేయొచ్చు గుడ్ డెవలప్మెంట్కి. మీరు ఎవరైనా ఇలాగా మెట్టి మీద మీ పేరు రాయించుకుందామంటే మెట్టికి 25,000 డొనేట్ చేయొచ్చు. నేనైతే అన్ఎక్స్పెక్టెడ్ అసలు ఈ పైకి వచ్చిన తర్వాత నా ఫీలింగ్ వేరేలా ఉంది. పైనుంచి మీకు మొత్తం జూమ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు అలాగా మీకు తాటిపూడి రిజర్వాయర్ చూపిస్తాను చూడండి మిత్రమా. ఇదిగో అదే రిజర్వాయర్, 2 కొండల మధ్యలో నుంచి వస్తుంది, చూసావా? ఫ్రెండ్స్, మీకు మేఘాలు ఉండడం వల్ల అంత క్లారిటీ కనిపించదు జూమ్ చేస్తుంటే.
చూడండి ఈ వ్యూలో మీకు బాగా కనిపిస్తుంది తాటిపూడి రిజర్వాయర్ అదంతా. ఇప్పుడు ఇంకా క్లారిటీ కనిపిస్తుంది మనకి. తాటిపూడి రిజర్వాయర్ని చూస్తే కొండ కనిపిస్తుంది, మీరు క్లియర్గా చూడాలి. కానీ ఇది మనకి 3000 అడుగులు ఎత్తి పైన ఉందండి. ఇది మీకు కొన్ని ఇల్లు కనిపిస్తున్నాయి చూస్తారా, ఇంత కొండ మీద వీళ్ళు ఎలా బతుకుతున్నారా నాకైతే అర్థం అవ్వట్లేదు. కానీ నేనేమనుకుంటున్నానంటే అలవాటు అయిపోయిందేమో అనుకుంటున్నాను. వీళ్ళకి వాటర్ సప్లై, కరెంటు ఎలా వస్తుందో తెలియదు. చూడండి కొన్ని ఇల్లు చూపిస్తాను మీకు ఆటో కనిపిస్తుంది అక్కడ, చూడండి ఎన్ని ఇల్లు ఉన్నాయో. వీళ్ళు ఇక్కడ స్థావరంగా అలా ఉండిపోయి ఏర్పాటు చేసుకున్నారు. మనం అటు నుంచి వచ్చాం చూసారా. కానీ గ్రేట్, ఏదైనా ఈ కొండ మీద స్థావరం ఏర్పాటు చేసుకుని ఉండడం వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఇది బైక్ పార్కింగ్ కనిపిస్తుంది మీకు, అక్కడ పార్క్ చేసుకున్నాం. ఇంతకుముందు ఈ విధంగా డెవలప్మెంట్ లేదు, కానీ ఇప్పుడు బాగా డెవలప్మెంట్ చేస్తున్నారు చూసారా. గ్రాస్ వేసారు, చాలా బాగుంది, బాగా డెవలప్ చేస్తారు. ఫ్రెండ్స్ దర్శనం కంప్లీట్ అయిపోయింది. మీకు అంతా గుడి మిస్ అవ్వద్దు ఎవరు. నాకైతే మంచి అనుభవం ఇది. నేను ఇంచుమించు 3-4 టైమ్స్ వచ్చాను. నేను చాలామంది వస్తారు ఎక్స్ప్లోర్ చేయాలనుకున్న అందరు, ప్రతి ఒక్కరు. మీరు కూడా ఎవరైనా విజిట్ చేయకపోతే ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండి. చెప్తాను మీకు ఫైనల్ ఎలా రావాలి, అడ్రస్ ఏంటి అని చెప్తాను. పులిహార 20 రూపాయలు, లడ్డు 25, స్పెషల్ లడ్డు 35, ఫోటో ఫ్రేమ్ స్పెషల్ లేదా, నార్మల్ లడ్డు, పులిహార ప్రసాదం. పులిహార 20 రూపాయలండి, బాగుంటుంది. 250 లడ్డు వేర్ ఈజ్ లడ్డు, ఇక్కడ ఉన్నాయి లడ్డులు. ఫ్రెండ్స్ మొత్తం దర్శనం కంప్లీట్ అయిపోయింది. వెంకటరమణ దర్శనం కంప్లీట్ చేసుకున్నాను. మనం ఎలా రావాలంటే విజయనగరం నుంచి మనకు 50 km ఉంటుంది. విజయనగరం నుంచి మన వరకు రూట్ తెలుసు కదా మీకు. కాశీపట్నం విలేజ్ వచ్చిన తర్వాత అక్కడ మనం రైట్ సైడ్ తీసుకోవాలన్నమాట. విలేజ్లోనే రైట్ సైడ్ తీసుకుంటే అక్కడి నుంచి మనకి 18 km ఉంటుంది హిల్ స్టేషన్ది. పైన గుడి ఉంటుంది అన్నమాట, అద్భుతమైన గుడి ఇది. ఎందుకంటే ఇక్కడికి వస్తే మనకి మెయిన్ వ్యూస్ ఎంజాయ్ చేయొచ్చు, లొకేషన్ సూపర్ ఉంటుంది. గుడి బ్యాక్ సైడ్ తాటిపూడి రిజర్వాయర్ చూడవచ్చు. మనం ఫ్యామిలీతో అలా టైం స్పెండ్ చేయడానికి బాగుంటుంది అన్నమాట. ఖచ్చితంగా విజిట్ చేయండి వచ్చి. మనం ఎలా రావాలి అంతా మీకు గూగుల్ మ్యాప్లో కొట్టినా డైరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. చూసుకోండి ఇక్కడ జియో, ఎయిర్టెల్ సిగ్నల్స్, బిఎస్ఎన్ఎల్ అంటే బెస్ట్. సిగ్నల్స్ కూడా కొద్దిగా అంతంత మాత్రం ఉంటాయి, ఫుల్ స్ట్రెంత్ ఉంటుంది సిగ్నల్స్. డ్రోన్ వీడియోస్, మంచి మంచి డ్రోన్ వీడియోస్ తీశాను, లొకేషన్ సూపర్ కవర్ చేశాను. వీడియో చూసి ఎంజాయ్ చేశాను అనుకుంటున్నాను. మండలంకి వస్తుంది అంటే గండ్యాడ మండలంలోకి వస్తుంది. ఇది మన విజయనగరం డిస్ట్రిక్ట్. చాలా బాగుంటుందండి, ప్లేస్ అంతా సూపర్గా ఉంటుంది. లోపల మనకి శనివారం ఆదివారం అయితే అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. మనకి పులిహార, లడ్డు ప్రసాదం కూడా ఉంటుంది. బైక్ పార్కింగ్ బ్యాక్ సైడ్ చూసారా, 20 రూపాయలు చార్జ్ చేస్తారు. లొకేషన్ అయితే అద్భుతం అసలు. నేను నెక్స్ట్ ఇంకో ప్లేస్కి వెళ్తున్నాను, కింద వాటర్ ఫాల్స్ చూపిస్తాను మీకు. చాలా బాగుంటుంది వాటర్ ఫాల్స్ కూడా. వెనకాల క్లౌడ్స్ చూసారా, మన మీదనే ఉన్నాయి, కొండ మీదనే. బాయ్, ఇంకో ప్లేస్లో కలుద్దాం. ఫోటో ఫ్రేమ్స్. బాయ్ బాయ్. వాటర్ ఫాల్స్ దగ్గర కలుద్దాం. మనకి చేస్తున్నప్పుడు చూడండి ఎంత అద్భుతంగా ఉందో. దీన్ని మీకు చూపిస్తాను చూడండి. దీని పేరేం తెలుసా మీకు? నేనేదో అనుకుంటున్నాను బొంగు పువ్వులో ఏదో, మరి నాకు తెలియదు, కానీ బాగుంది చూడడానికి. ఇలా జర్నీని ఎంజాయ్ చేసుకుంటూ మనం వెళ్ళాలన్నమాట. ఇలాగ ఏదో వచ్చాము వెళ్ళిపోయాము అన్నట్టు ఉండకూడదు. మనం జర్నీ చేస్తున్నాం, అద్భుతమైన ప్లేసులు కనిపిస్తున్న నేచర్ ప్లేస్ని ఎంజాయ్ చేస్తూ ఉండాలి మనం. నాకైతే బాగా నచ్చింది. నాకు కనిపించిన పనస చెట్టు కానీ, చింత చెట్టు కానీ, ఇంకోటి రెడ్ పువ్వులు ఒక చూపించిన చెట్టు నాకైతే బాగా అనిపించింది. చెట్టు చూస్తుంటే చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. ఇలాగా మీరు ఆగి ఆగి ఫొటోస్ తీసుకోండి, బాగుంటుంది. నాకైతే బాగా నచ్చింది. అలాగే మనం అలా ప్రయాణం కొనసాగిద్దాం. తీసుకొని కిందకు వచ్చాను, వాటర్ ఫాల్స్ చూపిస్తున్నాను కదా. నిన్న వర్షం పడడం వల్ల రూట్ అంతా బాగా మనకి ఎలాగంటే మట్టి అంచులు పడిపోయాయన్నమాట. నడడానికి లోపల దారి లేదు, దానివల్ల ఆగిపోయాము. రిటర్న్ అయిపోతున్నాను. ఇంకోసారి చూపిస్తాను మీకు. నెక్స్ట్ వీడియోలో మీకు నేను చేసే జర్నీ మీకు నేను వీడియో రూపంలో తెలియజేస్తాను అభిప్రాయాన్ని. మీరైతే ఖచ్చితంగా సోమవారం నుంచి దర్శనం చేసుకోండి. అంటే ఈ జర్నీని ఎంజాయ్ చేద్దరు.
మనం ఘాట్ రోడ్ మీద జర్నీ, తర్వాత కొండల మధ్యన మంచి మంచి చెట్లు, మంచి మంచి గాలి, ఇవన్నీ ఎంజాయ్ చేద్దాం అన్నమాట. ఇక్కడే మనం వచ్చినప్పుడు ఇక్కడ కూడా అమ్మవారిని దర్శనం చేసుకొని బయలుదేరండి ఘాట్ రోడ్ పైన. అరకు వెళ్ళిన వాళ్ళు కానీ మంచిది మాట. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మన ఛానల్ కుమార్ లైఫ్ జర్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా లైఫ్ జర్నీలో ఇంకేదైనా ట్రావెల్ చేసిన ప్లేస్ ముందుకు వస్తాను. అలాగే నేను ప్రీవియస్ వీడియోలో మా హోమ్ గార్డెన్ వీడియోస్ చేశాను. ఫర్దర్ ఇంకా మంచి వీడియోస్ వస్తాయి కాన్సెప్ట్వి. నేను చేస్తున్న ఖాళీగా ఉన్నప్పుడు చేస్తున్న ప్లేస్లు, జర్నీ చేసిన ప్లేస్లు, నా ఒపీనియన్, ఎక్కడికి వెళ్తే నా ఒపీనియన్ షేర్ చేస్తూ ఉంటాను. లైక్ చేయండి ఈ వీడియోని ఇస్తే, అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మన కుమార్ లైఫ్ జర్నీ ఛానల్ని. మీ సపోర్ట్ ఇప్పుడే ఉండాలి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.